హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఓట్స్ చిల్లా లేదా ఓట్స్ అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది 6 months ప్లస్ బేబీస్ కోసము చాలా హెల్దీ ఫుడ్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఏంటంటే నేను ఒక బౌల్లోకి ఒక 5 tablespoons ఓట్స్ తీసుకున్నానండి. ఇది నాకు 3 అట్లు ప్రిపేర్ అయింది. మేము ప్రిపేర్ చేసుకోగలిగాను. సో దాన్ని బట్టి మీరు ఓట్స్ అనేవి తీసుకోండి. దాంట్లో నేను కొంచెం అంత వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కలుపుకోండి. ఈ వాటర్ అనేది క్వాంటిటీ ఏం కాదండి, ఎందుకంటే జస్ట్ నానబెట్టుకోవడం కోసం అంతే. కొంచెం వాటర్ వేసేసుకుని జస్ట్ ఒక 5 minutes మనం పక్కన పెట్టేసుకుందాము. 5 minutes తర్వాత దీంట్లో మనం ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుందామండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక మీడియం సైజ్ టమాటో అండ్ కొంచెం కొత్తిమీర. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ లేదంటే బంగాళదుంప అవి మీరు కద్దుకాస్ చేసి అంటే తురిమి వేసుకోవచ్చండి. టోటల్గా మీ ఇష్టం. మీ బేబీస్ ఎలా తింటే అలా మీరు వేయచ్చు. నేను ఇక్కడైతే ప్రజెంట్ నా దగ్గర ఉల్లిపాయ టమాటో మాత్రమే ఉన్నాయి. సో నేను అవే వేస్తున్నాను. అండ్ అదేవిధంగా చిటికెడు పసుపు వేసాను. అండ్ కొంచెం కారం అండి, చాలా తక్కువ, ఎందుకంటే ఇది చిన్నపిల్లల కోసం కదా. సో ఎక్కువ కారం వేయకూడదు కదా. సో చాలా లైట్గా నేను కారం వేసాను. అదేవిధంగా టేస్ట్కి తగ్గ ఉప్పు వేసాను. నేను కొంచెం ఓట్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఈ ఉప్పు కారం అనేది కొంచెం మీకు ఎక్కువగా కనిపిస్తుంది, బట్ దానికైతే కరెక్ట్గా సరిపోతుందండి. అండ్ కొంచెం మనం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండి, బయట తీసుకున్నది కాదు. సో అది నేను ఒక 1/2 tablespoon వేసాను. అండ్ అదేవిధంగా దీంట్లో నేను ఒక స్పూన్ శనగపిండి వేసానండి. మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, బట్ మైదా పిండి వేయొద్దండి, ఎందుకంటే మైదా పిండి అంత మంచిది కాదు కదా. సో శనగపిండి వేసాను, లేదంటే మీరు గోధుమ పిండి కూడా మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇందాక చెప్పిన విధంగా మీరు ఈ ఉల్లిపాయ టమోటా కాకుండా ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా అండ్ ఇంకా హెల్తీగా ఉండడానికి. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదు, మళ్ళీ ఏంటంటే పలుచగా అయిపోతే మనకి దోశ అనేది రాదు కదా. సో కొంచెం కొంచెంగా నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ దోశ బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి దోశ అనేది బాగా వస్తుందండి. అండ్ ఫైనల్గా నేను దీంట్లో కలిపేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండానండి, అంటే నిమ్మకాయలో ఒక సగంలో సగం అనమాట. సో పిండేసిన తర్వాత నేను ఇక్కడ పెనం పెట్టుకుని నెయ్యి రాసుకుంటున్నాను. అంటే పెనం వేడెక్కిన తర్వాత మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ చిన్నపిల్లలకి వేసినప్పుడు ఏంటంటే నెయ్యి యూస్ చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది. నేను దానికి ఎప్పుడు నేను దోశలు వేసినా లేదంటే బ్రెడ్ కాల్చినా దేనికైనా సరే ఎక్కువ నెయ్యి ప్రిఫర్ చేస్తానండి, రైస్లో కూడా. సో నెయ్యి వేసుకుంటేనే మంచిది. వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఇది దోశలాగా వేసుకున్నానండి. వేసుకుని ఇంకా రెండు వైపు కూడా కొంచెం నెయ్యి అనేది నేను వేసాను. సో మీరు ఇలా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి. అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి, ఎందుకంటే మరీ హైలో పెట్టేసినా కూడా అది ఉడికిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా. మరీ సిమ్లో పెట్టేసినా కూడా చాలా టైం పట్టేస్తుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఓట్స్ చిల్లా అనేది రెడీ అయిపోయిందండి. ఇది 6 months ప్లస్ బేబీస్కి అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే నేను నా బేబీకి ఇచ్చాను కాబట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. అయితే ఏంటంటే 1 year దాటిన తర్వాత పిల్లలకైతే ఉప్పు వేయండి. 1 year లోపు పిల్లలకైతే మీరు సాల్ట్ అనేది చాలా తక్కువ వేయండి, అసలు వేయకపోయినా పర్వాలేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీ బేబీస్కి ఇవ్వండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.